10 ఏళ్లు తెలంగాణ యువత ఓపిక పట్టిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వాళ్ల ఉద్యోగాలు తొలగిస్తేనే మీకు ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఎన్నికల సమయంలో మీరు తీసుకున్న నిర్ణయమే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పది సంవత్సరాలు ఓపిక పట్టిన ఈ తెలంగాణ యువత ఇక లాభం లేదు, మేం పూనుకొని మాకు ఉద్యోగాలు ఇవ్వాలి అని అడిగే పరిస్థితి నుంచి వాళ్ళ ఉద్యోగాలు తొలగిస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పి మీరందరూ రోడ్డు మీదకి వచ్చి 2023 నాడు మీరు డిసెంబర్లో తీసుకున్న నిర్ణయం ఇక ఉద్యోగాలు అడగం, ఉద్యోగాలు ఇస్తామని గద్దెనెక్కిన వాళ్ళ ఉద్యోగాలు తీస్తామని మీరందరూ నడుము బిగించారు. కాబట్టి ఈనాడు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది, నియామకాల సమస్య పరిష్కారం అవుతుందని మీరు మేము మనమందరము రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు భావించి, కానీ 2014 నుంచి దాదాపుగా 2024 వరకు 10 సంవత్సరాలు 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన వ్యక్తులు రాజకీయ ప్రయోజనాల కోసమో కుటుంబ ప్రయోజనాల కోసమో పార్టీ ప్రయోజనాల కోసమే ప్రయత్నం చేసిండ్రు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీలను లెక్కించి ఆ ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలి అన్న